ఇది చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేసిన. నార్మల్గా కొంతమంది అడిగారు కామెంట్లో, అన్న ప్యాచీ బియర్డ్ ఎట్లా సెట్ చేయాలి అని చెప్పేసి. నేను ఫుల్ డీటెయిల్గా ఈ వీడియోలో ఎట్లా చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అమ్మ ఇప్పుడు మనం ఏం చేయాలంటే నార్మల్గా నేను చెప్తున్నా క్లియర్గా పాయింట్ టు పాయింట్ స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఈ బియర్డ్ ఉంది కదా, ఈ గడ్డాన్ని ఇప్పుడు ఈ పాట్ లేదు, లైట్గా ఉంది కదా, దీన్ని ఏం చేయాలంటే థిక్గా ఉన్న ప్లేస్ కాడికి కట్ చేసుకోవాలి. కట్ వచ్చేవాడు గీతలాగా వచ్చేటట్టు నీట్గా. ఇట్లా కట్ పెట్టుకోవాలి రెండు సైడ్లు, ఒకటే సైడ్ కాదు 2 సైడ్స్. ఇట్లా నీట్గా 2 సైడ్ కట్టు పెట్టుకున్నాం అనుకో, నీట్గా బియర్డ్ ఏడు దాకా ఉందో దాన్ని బట్టి నీట్గా సెట్ చేసుకోవచ్చు. ఇట్లా మొత్తం తీసేసుకోవాలి. బ్లేడ్ అంటే బ్లేడ్ యూజ్ చేసుకోవచ్చు, నార్మల్గా ట్రిమ్మర్ అంటే ట్రిమ్మర్ యూజ్ చేసుకోవచ్చు, 2 విధాలుగా చేసుకోవచ్చు. కానీ ఇగో కట్ ఇప్పుడు ఎట్లా వచ్చింది, నీట్గా కనిపిస్తుందా, ఈ లెంత్లో వచ్చేసింది. ఇప్పుడు ఈ లెంత్లో వచ్చేసింది కాబట్టి కొద్దిగా నీట్గా ఉంది. ఇవేం చేస్తాం మనం లైట్గా కట్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్లో నేను చెప్తాను. ఇక్కడ 2 సైడ్స్ తీసేసుకోవాలి. కింది వరకు వచ్చింది కదా, 2 సైడ్స్ ఇట్లా నీట్గా తీసుకోవాలి. మొత్తం ఎంటికలు తీసేసినాక నీకు మంచిగా నీట్గా. ఇప్పుడు ఈ కట్ అయిపోయింది కదా, ఇప్పుడు పైన ఈ హెయిర్ ఉంది, ఇక్కడ హెయిర్ లేదు. ఇప్పుడు దీన్ని ఎట్లా సెట్ చేయాలో నేను చూపిస్తాను. ఈ షేపు వీ వచ్చేటట్టు ఎట్లా సెట్ చేయాలో నేను చెప్తాను. కొద్దిగా నీట్గా 2 సైడ్స్ నీట్గా ఎట్లా రావాలి, ఇవి ముందర అట్లే వచ్చి ఇవి ఉండేటట్టు సెట్ చేద్దాం. ఇప్పుడు ఈ ఎంటికలు ఉన్నాయి కదా, నార్మల్గా ఈ ఎంటికలు కట్ చేసుకున్నాం చిన్నగా. కత్తెరతోనే ట్రిమ్మర్ కూడా వేసుకోవచ్చు, కత్తెరతోనే కూడా కట్ చేసుకోవచ్చు. నాకు కత్తెరతోనే కట్ చేయాలని ఉంది కాబట్టి నేను కత్తెరతోనే కట్ చేసిన. ఎందుకంటే కంఫర్టబుల్గా ఏ సైజులో కావాల్సో ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. ట్రిమ్మర్తోనే కూడా క్లిప్స్ పెట్టుకొని కట్ చేసుకోవచ్చు, ఇష్టం. ఈ సైజు వరకు కట్ చేయాలి. మళ్ళీ ముస్లిం షేవింగ్ లాగా వస్తుంది అని అనుకోకండి, అది డిఫరెంట్. ఇది వీ షేప్, వాళ్ళు పెట్టినట్లు షార్పులు కట్లు కాదు మనం సెట్ చేసేది. న్యాచురల్గా నీట్గా వచ్చిన షేప్నే నీట్గా ప్యాచ్ బియర్డ్ని నీట్గా సెట్ చేస్తున్నాం మనం. ఇప్పుడు ఇవి ఉన్నాయా, ఈ లెంత్ కొద్దిగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే వీ టైప్లో కదా మనం ట్రై చేసేది. ఈ లెంత్ కొద్దిగా కట్ చేసుకొని నీట్గా సెట్ చేసుకొని ఇట్లా వదిలేస్తే నీట్గా సెట్ అయిపోతుంది. ఓకే, డన్. ఇక్కడ 2 సైడ్స్ అంతే. ఇగో ఈ సైడ్ కూడా ఇగో ఈ ఎంటికలు లేచినట్టు ఉన్నాయా, ఇవి నీట్గా కట్ చేసుకోవాలి. ఇగో కత్తెరతోటి లేవల్గా, చిన్నగా తీయకూడదు. చిన్నగా తీస్తే ఇంకా షేప్ పెట్టడానికి రాదు, మోతాదున కట్ చేసుకోవాలి. ఇగో ఇట్లా మోతాదున కట్ చేసుకున్నాం అనుకో, షేప్ నీట్గా లుక్ వస్తుంది, నీట్గా అనిపిస్తుంది. లేచినట్టు ఉంటే కూడా లైట్గా కట్ చేసుకోవచ్చు యాజ్ యూర్ మీ గడ్డని బట్టి. ఇది కొద్దిగా ప్యాచీ బియర్డ్ కాబట్టి నేను చూపించి కట్ చేసిన. ఇట్లా నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు నీట్గా ఏం చేద్దామంటే షేవింగ్ జెల్ వేసుకొని నీట్గా బ్లేడ్తో కత్తి పెట్టి గీక్కోవచ్చు ఈజీగా. 2 సైడ్ షేవింగ్ జెల్ పెట్టుకొని నీట్గా సెట్ చేసుకోవచ్చు. ప్యాచీ బియర్డ్లు అంత ఏమి ఎఫెక్ట్ ఉండదు, నార్మల్గానే నీట్గా బియర్డ్ ఉన్న దాన్ని బట్టి సెట్ చేయొచ్చు. ఇది మొత్తంగా ఇట్లా దగ్గరికి అనుకొని నీట్గా ఇట్లా నీట్గా తీసుకోవాలి. నార్మల్గా 2 సైడ్ ప్లెయిన్గా నీట్గా రావాలి. నీట్గా వచ్చి లుక్ అనేది నీట్గా వస్తుంది. ప్యాచ్ ఉన్న నీట్గా షేప్ వచ్చింది. నార్మల్గా ఇది ముస్లిం టైప్ అనుకుంటా కానీ ముస్లిం కాదు, నార్మల్గా అయితే మనం జెన్యున్గా పెట్టుకునేది. ఇట్లా
ఇక్కడ 2 సైడ్స్ నీట్గా సెట్ అయ్యేటట్టుగా ఇట్లా లాగేసి నీట్గా కట్ చేసుకోవచ్చు.